హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జీకేఆర్ ఎడ్యుకేషన్ హబ్. నా పేరు లావణ్య. ఫ్రెండ్స్, మీరు కూడా చదివింది గుర్తుండట్లేదని బాధపడుతున్నారా? ఒక చాప్టర్ నేను 10 minutes చదివినా సరే అస్సలు గుర్తుండట్లేదా? ప్రాబబ్లీ మీ దగ్గర కూడా ఇలా చదివిన వెంటనే అలా గుర్తుండే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మీ క్లాస్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ అడగానే వెంటనే హ్యాండ్ రైజ్ చేసి నేను చెప్తాను టీచర్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా మీరు కూడా ఉండాలనుకుంటున్నారా? అండ్ మీరు కూడా అలాగే హ్యాండ్ రైజ్ చేసి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను చెప్పబోయే 10 టిప్స్ ఎలా చదివితే గుర్తుంటుంది, ఎలా చదివితే మీ ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. సో వాళ్ళకే ఎందుకు అలా జరుగుతుంది, మనం ఎందుకు ఇలా బ్యాక్ ఉండిపోతే మనం ఎప్పుడైనా ఆలోచించారా? బికాజ్ వాళ్ళు చదివేటప్పుడు యూస్ చేసే చిన్న చిన్న టెక్నిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపర్స్ యూస్ చేసే కొన్ని సీక్రెట్ టిప్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇది కనుక మీరు ఫాలో అయితే ఒకసారి చదివినంటే మనకు గుర్తుంటుంది, మన ఫ్యూచర్లో కూడా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే మొబైల్ ఫోన్ని అవాయిడ్ చేయాలి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అందరికి ఇది బేసిక్గా తెలిసే ఉంటుంది. అవాయిడ్ చేద్దాం అనుకో మనం పక్కన పెడతాం, కానీ చదివేప్పుడు టైం ఎంత అయింది అని ఒకసారి చూస్తాం. ఆ టైం అనేది మినిమం ఒక 30 minutes 1 hour చూస్తాం. ఎందుకు అలా చూస్తాం? టైం చూసాక అలాగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఓపెన్ చేస్తూనే ఉంటాం. అలా వద్దు. మొబైల్ అనేది మన దగ్గరలో కూడా పెట్టుకోవద్దు. మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి చెప్పండి, ఇలా చదువుతున్నాను, ఈ టైంలో ఫోన్ చేయండి. అలా చెప్పారనుకోండి, వాళ్ళు కూడా కొంచెం కేర్గా మీరు చదవడమే కదా వాళ్ళకి కూడా కావాలి. కొంచెం డిస్టెన్స్లో పెట్టి ఫోన్ ఉంచండి. అప్పుడు మీరు ప్రాపర్గా ఓన్లీ బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సెకండ్ వన్, హార్డ్ టాస్క్ ఫస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేయగానే మంచి ఎనర్జీ మంచిగా ఉంటుంది కదా మనకంతా. అందువల్ల మీకు కొంచెం టఫ్గా ఉన్న టాపిక్ ఏదైనా తీసుకొని చదివారనుకోండి, ఫ్రెష్ మైండ్ కాబట్టి అది మనకి ఫాస్ట్గా మనం అది నేర్చుకోగలం. తర్వాత మీకు కొంచెం ఈజీగా ఉన్నవి కొంచెం మూడ్ ఆఫ్లో చదివినా సరే అది కొంచెం ఎక్కుతుంది. స్టార్టింగ్ మనం ఫ్రెష్ మైండ్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి కొంచెం హార్డ్గా ఉన్న టాపిక్ చదివితే మాత్రం మన మైండ్కి అంతా ఫాస్ట్గా అది క్యాప్చర్ చేయగలుగుతుంది. థర్డ్ వన్, టేక్ ఆల్ ద స్టఫ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదవడానికి కూర్చునే ముందు మనకు కావాల్సిన వస్తువులని మన దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ చదివే మధ్యలో లేచామనుకోండి, అలా ఇంకా టైం వేస్ట్ అవుతుంది. అదని ఇదేని అయిపోద్ది. లేదు, మనం ఏ బుక్స్ చదువుతాం దానికి సంబంధించిన ఇంకే బుక్స్ కావాలన్నీ మన దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ పెన్ను, వాటర్ ఇవన్నీ మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, చదివే మధ్యలో మనం లేవాల్సిన అవసరం ఉండదు. మనం చదివే 1 hour 2 hours ఇది ప్రాపర్గా ఓన్లీ మన స్టడీ మీద అలాగా బుక్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. నెక్స్ట్ వన్, డిస్టర్బ్ లిస్ట్. అంటే మనం బుక్స్ ఓపెన్ చేయగానే రకరకాల ఆలోచనలు వస్తాయన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఎవరికో బర్త్డేకి మెసేజ్ చేయలేదు మర్చిపోయామని, లేకపోతే అక్కడ ఏదో చేయలేదని, అవన్నీ ఫస్ట్ అయితే మైండ్లోంచి తీసేయండి. లేకపోతే ఏమేమి చేయాలో మీకు అప్పుడే గుర్తొచ్చిన పనులను ఒక పేపర్ మీద రాసుకోండి. ఈ వరకు మీ స్టడీ అయిపోయిన తర్వాత దాన్ని ప్రాపర్గా చేయొచ్చు, ఏమేమి మిగిలిపోయా ఆ పనులన్నీ. నెక్స్ట్ వన్, రివార్డ్ యువర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు చూడండి, మనం ఈ టాపిక్ ఈ బుక్లో ఈ చాప్టర్ అనేది మనం కంప్లీట్ చేసాం అనుకోండి, ఆ రోజు మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే మీరు చిన్నది ఏదైనా రివార్డ్లో ఇచ్చుకోండి. ఈ టాపిక్ కంప్లీట్ చేస్తే మనం ఈ చాక్లెట్ కొనుక్కొని తిందామనో, లేకపోతే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మనం చదవాలనుకున్న టాపిక్ ఆ రోజు ప్రాపర్గా మనం నేర్చుకున్నట్టయితే నైట్ హ్యాపీగా పడుకోవచ్చు. అంటే రివార్డ్ అది కూడా మనకి ప్రశాంతంగా పడుకుంటాం. ఏదైనా పెండింగ్లో ఉందనుకోండి, ఆ రోజు మనం చాలా సఫర్ ఫీల్ అవుతాం. ఏంటి ఇదిలా మిగిలిపోయింది, అది రేపైనా చదవాలి. సో చదివేది కొంచెమైనా సరే ప్రాపర్గా మీ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టి చదవండి, ఏ ప్రాబ్లం ఉండదు అప్పుడు. నెక్స్ట్ వన్, మిమ్మల్ని మీరు ఎప్పటికీ డిమోటివేట్ చేసుకోకండి. అంటే అయ్యో నాకు మార్క్స్ 10th మార్క్స్ లేవే, ఇంటర్లో మార్క్స్ లేవే అన్నీ వద్దు, అది అయిపోయింది. ఇప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్లో అవేం తీసుకోరు కదా, పాస్ అయితే తీసుకుంటారు. సో అక్కడి నుంచి మీరు ఇప్పుడు ఎలా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. లేదు మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఇవ్వద్దు. మీ ప్లాన్స్ ఏంటి, వాళ్ళు ఇంకా 16 hours 18 hours 19 hours చదువుతున్నారు అని అలా కాదు. మీ ప్రాపర్ ప్లాన్స్ మీరు ఎలా చదువుతున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. వాళ్ళ ప్లాన్స్ వేసుకున్నారు, ఫస్ట్ ఈ బుక్ చదివారు, అదొద్దు. మనకి ఏ బుక్ చదువుదాం, మన మైండ్ ఎలా ఉంది, అందరూ ఒకేలా ఉంటారు కదా, వాళ్ళు అంత ఫాస్ట్గా చదివేస్తున్నారంటే వద్దు. మనం ఎలా చదువుతున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. దాని ప్రకారమే అన్నీ మనకి టైం టేబుల్ వేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఇంకా మనం బెస్ట్ ఇవ్వగలుగుతాం వాళ్ళకంటే. అందరూ చేసే బేసిక్ మిస్టేక్స్ ఏంటంటే మన ప్లాన్స్ కాకుండా పక్కన వాళ్ళ ప్లాన్స్ అనేది అలా ఫాలో అవుతాం. అది చాలా బిగ్ మిస్టేక్. ఎందుకంటే వాళ్ళ మైండ్ వేరు, మన మైండ్ వేరు. అలా ఫాలో అవ్వకుండా మన టిప్స్ ఓన్లీ మన మైండ్, మన ప్లానింగ్ మనమే ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఇంకా బెస్ట్ స్కోర్ సాధిస్తాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చదివేటప్పుడు చాలామంది అలా చదువుకొని వెళ్ళిపోతారు. లేదు, ఒక రఫ్ పేపరో రఫ్ బుక్ పెట్టుకుని అలా రాస్తూ, ఇంకా మ్యాథ్స్ అంటే ఇంకెలా మొత్తం అలా చేస్తూ వెళ్తాం. ఒక చదివేటప్పుడు కూడా కీ పాయింట్స్ అనేవి అలా మనం రాస్తూ వెళ్ళాం అనుకోండి, అవి మనకు గుర్తుంటాయి. తర్వాత ఎగ్జామ్ మనం అటెండ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం రాస్తాం కదా అని ఆలోచిస్తామంట. అందువల్ల ఏంటంటే చదివేటప్పుడు కొంచెం అలా రాసుకోండి, రఫ్ బుక్లో రఫ్ పేపర్లో అలా పక్కన రాస్తూ వెళ్ళారనుకోండి, మీకు కూడా కొంచెం రాసినట్టు ఉంటుంది. ఆ వర్డ్ ఒకసారి మైండ్లో బాగా గుర్తుంటుంది అనమాట. ఇది కొంచెం ఫాలో అవ్వండి. ఒక టాపిక్ని చదివినప్పుడు కొన్ని టాపిక్స్ అయితే మనకి ఈజీగా గుర్తుండిపోతాయి, కొంచెం టఫ్ ఉంటాయి కదా. అవి ఎలా అంటే ఆ చదివినప్పుడు కొంచెం ఊహించుకోండి. ఈ రూమ్లో ఆ వస్తువుని చూసి అది అలా జరిగింది అని ఊహించుకోండి. లేకపోతే ఒక చిన్న స్టోరీ లాగా, ఒక 2-3 lines స్టోరీ లాగా
అలా చదువు గుర్తుంచుకున్నారు అనుకోండి, అది మీకు బాగా గుర్తుంటది. ఇంకా అది లైఫ్ లాంగ్ గుర్తుంటది ఎగ్జామ్ వరకు తర్వాత కూడా. ఎందుకంటే స్టోరీ కదా! ఇలాంటివన్నీ మనకు బాగా గుర్తుంటాయి కాబట్టి అది కూడా మీకు బాగా గుర్తుంటది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా మూవీస్ గాని, ఏదైనా స్టోరీ విన్నా సరే, మూవీస్ చూసినా సరే, ఆ స్టోరీ మనకి ఎప్పుడు గుర్తుంటది. సాంగ్స్ అన్నీ మనకి ఎలా గుర్తుంటాయి. సో, ఇది కూడా అంటే ఈ టాపిక్‌ని ఒక స్టోరీ లాగా మనం అనుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు గుర్తుంటది. ఇంక దానికోసం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన లేదు. మనకు ఈ స్టోరీ కాబట్టి అది ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఎగ్జామ్‌లో కూడా మనం 100% అటెంప్ట్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే బుక్స్. ఇది ప్రాపర్‌గా కొన్ని బుక్స్ ఫాలో అవ్వండి. ఒక టాపిక్‌కి సంబంధించి 3 ఆర్ 4 బుక్స్ తీసుకుంటారు. ఇది చదువుతుంటే ఇంకొకళ్ళేమొచ్చి ఈ బుక్ బావుంది, ఇందులోని టాపిక్ బావుందంటే ఇంక దానికి షిఫ్ట్ అవుతాం. ఇంకొకరు వచ్చి ఇంకొకటి చెప్పారంటే దానికి షిఫ్ట్ అవుతాం. అలా అన్ని షిఫ్ట్ అవ్వకండి. స్టార్టింగ్ మీరు తీసుకునేటప్పుడే బెస్ట్ బుక్ తీసుకోండి. దాని ప్రకారమే అలా ప్రిపేర్ అయ్యామనుకోండి, మరి మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకలాగుండి, అక్కడ ఒకలాగుండి అన్నన్ని చదివారనుకోండి, మీకు టైం వేస్ట్ అవుతది. ఇంకా అన్నీ కంప్లీట్ చేయలేదనే ప్రాబ్లమ్, ఆ స్ట్రెస్ కూడా మీ మైండ్‌లో ఉంటది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రాపర్ బుక్స్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఇది బెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎయిమ్ ఏంటనేది మీరు కాన్ఫిడెంట్‌గా ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ టైమ్ పీరియడ్. ఈ టైమ్ పీరియడ్‌లో ఇది కంప్లీట్ చేయాలి. ఈ రోజు వర్క్ చేయాల్సిందేనా, ఈ టైమ్ పీరియడ్‌లో ఈ టాపిక్ కంప్లీట్ చేయాలి. లేకపోతే మనం ఈ 1 ఇయర్‌లోనే దీనికి ప్రిపేర్ అవుతున్నామంటే దానికి కాన్స్టెంట్‌గా ఉంటే అది ఎలాగైనా సాధించాలి. అంతేగాని మధ్యలో వాళ్ళు చెప్పారు దానికి ప్రిపేర్ అవ్వమని, లేకపోతే ఇంకొకరెవరో ఫోన్ చేసి చెప్పారు దానికి ప్రిపేర్ అవుదామని, ఇవన్నీ వద్దు. మీరేమనుకుంటున్నారో దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీకింకా బెస్ట్ సక్సెస్ వస్తదనమాట. నెక్స్ట్ ఏంటంటే చాలామంది హాస్టల్స్‌లోలో లేకపోతే రూమ్స్‌లో ఉండి చదువుతారు. కొంతమందేమో స్టడీ హాల్‌కెళ్ళి చదువుతారు. వాళ్ళంతలా కష్టపడి చదివినా సరే అందులో కొంతమందికి జాబ్స్ రాదు. ఇంకొంతమందేంటంటే హౌస్ వైఫ్‌గా ఉంటూ వాళ్ళ పిల్లల్ని, హస్బెండ్‌ని చూసుకొని చదువుతారు. ఇంకా కొంతమందయితే పార్ట్ టైమ్ ఏదైనా జాబ్ చేసుకొని కూడా చదువుతారు. అలా చదివిన వాళ్ళకి చాలా మందికి జాబ్స్ వస్తాయి. మరి వీళ్ళకెందుకు రాలేదు? వాళ్ళెంత చదువుతారు? ఇంట్లో అన్నీ చూసుకున్న పార్ట్ టైమ్ జాబ్ చేసిన ఒక 10 అవర్స్ చదువుతారు. ఒక 10, 8 అలా. వీళ్ళు మిగిలిన వాళ్ళైతే స్టడీ హాల్‌కెళ్ళే వాళ్ళు ఒక 19, 18 అవర్స్ ఇలా చదువుతారు. ఒక 16 అలా అనుకోండి. అయినా మరి వాళ్ళకెందుకు రావట్లేదు కొంతమందికంటే వీళ్ళు చదివిన ఒక 10 అవర్స్ ఆర్ 8 అవర్స్ అయినా ఫుల్ కాన్సంట్రేషన్‌గా చదువుతారు. అలాగే చదివితే జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయన్నమాట. ఇప్పుడు దేవుడు అందరికీ ఒకేలాంటి బ్రెయిన్ ఇస్తారు. అది మనం యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటది. మనం 18 అవర్స్ చదివినా సరే ప్రాపర్‌గా మైండ్ అక్కడ పెట్టకుండా బుక్ చూస్తే ఇంకెక్కడో చదువుతున్నట్టయితే అది ఇంకా మన బ్రెయిన్‌లోకి ఎక్కదు. ఎగ్జామ్‌లో కూడా అటెంప్ట్ చేయలేం. ఇప్పుడు ఈ హౌస్ వైఫ్, ఈ పార్ట్ టైమ్ జాబ్ వాళ్ళకెలా వచ్చాయంటే చూడండి, వాళ్ళు చదివిన కొంచెం సేపయినా సరే ఫుల్ ఫోకస్ అనేది దాని మీద పెట్టే చదువుతారు. అందువల్లే వాళ్ళు మంచి మార్క్స్ గెయిన్ చేసి ఇంకా సక్సెస్ అవుతారనమాట. నెక్స్ట్ ఏంటంటే చాలామంది నైట్ టైమ్స్‌లో చాలా ఎక్కువగా చదువుతారు. అలా చదివే కంటే ఎర్లీ అవర్స్‌లో లేచి చదివామనుకోండి, అప్పుడు మైండ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటది. టాపిక్ అనేది కొంచెం మనకి బ్రెయిన్‌గా కొంచెం ఫాస్ట్‌గా ఎక్కుతదనమాట. సో, అలా చదవడానికి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి. చదివేటప్పుడు మనకి చదువు ఎంత ముఖ్యమో మన హెల్త్ అది కూడా ముఖ్యం. సో, మంచి ఫుడ్ తీసుకోండి. నెక్స్ట్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. అది లేకుండా అలా చదివితే మన హెల్త్ ఇష్యూస్ అనేవి ఎగ్జామ్ ముందు వచ్చాయనుకోండి, అవి తీసుకోలేం మళ్ళీ. సో, 6-7 అవర్స్ అనేది స్లీపింగ్‌కి ఇవ్వండి. అలా ఇస్తే మన హెల్త్ ఇష్యూస్ ఏం రావన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నెగ్లెక్ట్ చేయొద్దు. టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ విషయం మనకి ఈరోజు తెలీదు. మనం ప్రిపేర్ అవుతున్న ఎగ్జామో, తర్వాత ఇంకేదైనా అది మిస్ అయిన తర్వాత అయ్యో, అప్పుడు మనం అలా చదువుంటే బావుండే అని ఫీల్ అవుతామనమాట. సో, అది ఫీల్ అవ్వకూడదంటే ప్రెజెంట్ ఈ నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్‌గా తీసుకొని చదివితేనే మీకు బావుంటదనమాట. తర్వాత ఎగ్జామ్ అయిపోయావు, ఇప్పుడు మనం అలా చేయకుండా ఉండాల్సిందే, అక్కడ మనం అలా ఎంజాయ్ చేయకుండా ఉండాల్సిందే అని ఫీల్ అవుతాం. అలా ఫీల్ అవ్వకూడదనంటే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని అలా ఎళ్ళిపోవడమే. ఇంకా మధ్యలో ఎక్కడ ఫంక్షన్స్‌కి, ఇంకా మ్యారేజెస్‌కి ఇవన్నీ ఏం లేకుండా మన స్టడీ ఇదంతే. అప్పుడు రిలేటివ్స్ అందరూ అనుంటారు ఏం రాలేదు అని. ఒకవేళ జాబ్ రాకపోతే తర్వాత వాళ్ళే మళ్ళీ మీకు చెప్తారు. అయ్యో! ఇంత చదివావు రాలేదు అని. అదే వచ్చుంటే వాళ్ళెలా అవుతారు? మీరెలా అవుతారు? సో, ఆలోచించండి. ఏ విధమైనటువంటి ఇంకా మైండ్‌లో వచ్చే థాట్స్ ఏవి ఫాలో అవ్వకండి. ఒక గోల్ పెట్టుకొని దాని ప్రకారం వెళ్ళిపోండి. సొసైటీ అలా అంటుంది, ఇలా అంటుంది అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. వాళ్ళు పట్టించుకోకండి. మీ గోల్ ఏంటో దాని ప్రకారం అలా వెళ్ళిపోండి అంతే. నెక్స్ట్ ఏంటంటే చదివేప్పుడు మనల్ని చాలామంది డిస్టర్బ్ చేయడానికో, రాంగ్ రూట్‌లో పోర్ట్రేట్ చేయడానికో ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళు మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, బెస్ట్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంచండి. అప్పుడే మీ ఎడ్యుకేషన్, మీ స్టడీ అనేది కొంచెం ఫోకస్‌గా సాగుతుంది. మీరు చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళెక్కడికో వెళ్తున్నారు కదా అని మీరు కూడా వెళ్దాం, లేకపోతే వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు, మనం కూడా కొంచెం టైం వేస్ట్ చేస్తే ఏం కాదులే, వాళ్ళు రోజంతా టైం వేస్ట్ చేశారు, మనం ఒక 2 అవర్స్ టైం వేస్ట్ చేస్తే ఏం కాదులే అంటే, అలా అనుకుంటే మీ రూమ్‌లో ఉండే ఒక 5 మెంబర్సో, 6 మెంబర్సో వాళ్ళే కాదు కదా మీ కాంపిటీషన్. బయట చాలామంది ఆ 2 అవర్స్ ఆర్ 1 అవర్ కూడా వేస్ట్ చేయకుండా చదివే వాళ్ళు చాలామందున్నారు. సో,
వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. వీళ్ళు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నారు కదా, మనము చేద్దాం అనుకోకండి. వీళ్ళని తీసేయండి. ఆ టాపర్స్ ఉంటారు కదా, ఇంకా ఫస్ట్ టాపర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు ఆ నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఎలా చదువుతున్నారో మనకి వాళ్ళ పోటీగా చదువుదామని మీరు అలా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫైనల్‌గా నేనేం చెప్తున్నానంటే, మనం అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత, అరే! నేను ఆ రోజు లేకపోతే ఆ కొంచెం టైంలో ఇంకా ఫోకస్‌గా చదివి ఉంటే బాగున్నే అనే ఫీలింగ్ మాత్రం మీరు రాకూడదంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి చదివేది ప్రాపర్‌గా చదవండి. ఎవ్రీ మినిట్ చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పటి నుంచి చదివే ప్రతీది కూడా చాలా ఇంట్రెస్టెడ్‌గా చదవండి. మీరు ది బెస్ట్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిమోటివేట్ అయితే వాళ్ళకి కొంచెం షేర్ చేయండి. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్‌లో రోజు వస్తూనే ఉంటాయి. అండ్ ఫైనల్లీ థాంక్ యూ ఫర్ వాచింగ్.